హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటా అని ఒక ప్రశ్న ఉండే. ఆ ప్రశ్నకి మొన్న తెరపడింది. అందరూ కూడా సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయారు. పార్టీ ఎవరు మారలేదు. ఆ 10 మంది అసలు పార్టీ ఏం మారలేదు అన్నట్టుగా స్పీకర్ తీర్పిచ్చేసిండు. మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక ఏంటి? మళ్ళీ హైకోర్టుకెళ్తారా? మళ్ళీ న్యాయపరమైన పోరాటం చేస్తారా? లేకుంటే ఇక్కడితోనే ఆగిపోతారా? అసలు బీఆర్ఎస్ ప్లాన్ ఏమన్నా ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ లలితారెడ్డి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. పార్టీ ఫిరాయింపు సంబంధించిన అంశం మనం కొద్ది రోజులు ముందు కూడా మాట్లాడుకున్నాం. అవును. ఇప్పుడు తీర్పొచ్చేసింది. అందరూ కూడా సేఫ్ జోన్‌లోకి అందరూ కూడా ఎవరు పార్టీ మారలేదు అన్నట్టుగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన ఫస్ట్ ఎలా రియాక్ట్ అవుతారు మీరసలు? ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఇట్ ఈస్ సో ఫన్నీ యాక్చువల్‌గా అయితే ఎంత హాస్యాస్పదం అంటే ఇట్లాంటి ఆర్డర్ కూడా వస్తదా? ఇట్లాంటి ఆర్డర్ కూడా మరి ట్రిబ్యునల్‌లో కూర్చొని ఒక న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న స్పీకర్ గారు ఈ విధంగా కాన్స్టిట్యూషన్‌ని అపహాస్యం చేసి అట్లాంటి ఆర్డర్ పాస్ చేస్తాడా అని వండర్ అనిపించింది లిటరల్లీ. హ్మ్. అంటే ఒకవేళ అలాంటి న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న వ్యక్తి ఈ విధంగా ఓపెన్లీ అంటే రాజ్యాంగాన్ని ఖూనీ చేసినట్టే కంప్లీట్ కంటెంప్ట్ యాక్చువల్గా చూస్తే. హ్మ్. ఆయన ఏ విధంగా ఇప్పుడు మాకైతే ఫస్ట్ చాలా నమ్మకం ఉండే ఓకే 10 మంది వీ హ్యాడ్ లైక్ గుడ్ గ్రౌండ్స్, చాలా మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, అవన్నీ మేము సబ్మిట్ చేసాం, ఎవ్రీథింగ్ అయింది. సో వీ హ్యాడ్ ఎ కాన్ఫిడెన్స్ లైక్ ఎస్ ఇట్స్ అ వెరీ గుడ్ కేస్, ఇట్స్ అ ఫిట్ కేస్ డిఫెక్షన్కి అని అనుకున్నాము. కానీ డే బై డే ఏ విధంగా అయితే వాళ్ళు డాట్ చేశారో 2024లో వేసిన కేసుని ఆల్మోస్ట్ 2 years డ్రాగ్ చేశారు. అట్లా తీసుకుంటా అంటే దే జస్ట్ వాంట్ టు టైం పాస్ చేయాలంతే. ఏం ఆర్డర్ ఇచ్చినామా అవసరం లేదు, ఈ 5 ఏళ్ళు ఏదో విధంగా కట్టబెట్టేసేయాలి, పక్కన వెళ్ళిపోవాలి. సో అది చాలా క్లియర్గా కనిపించింది. సో ఏంటి అంటే నాట్ ఓన్లీ దట్ ఈ 8 మందిది ఒక ఎత్తు అయితే ఈ ఇద్దరిదైతే ఓపెన్ కదా అసలు. లిటరల్లీ మీరు అన్ని ఓపెన్ అసలు ఎన్నో ఉన్నాయి. నాగేందర్ గారిది అయితే ఇంకా డ్యామ్ అసలు. సో మేము రియల్గా నవ్వుకోవాలా లేకపోతే బాధపడాలా? ఈ విధంగా చట్టాన్ని ఏదైతే ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారో సో ఆ విషయం చూస్తే చాలా ఇట్స్ వెరీ మచ్ హర్టింగ్. మేధావులందరికీ అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఏంది అది అసలు. ఇప్పుడు ఎవరైతే పర్సన్ బీ ఫామ్ తీసుకొని బీఆర్ఎస్ టికెట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారో అదే పర్సన్ మళ్ళీ ఎంపీకి బీ ఫామ్ కాంగ్రెస్ నుంచి తీసుకొని కంటెస్ట్ చేస్తారు. అంటే ఇది ఏ విధంగా అంటే ఇది నాట్ ఓన్లీ చట్టంతోనే ఆటలు కాదు, ఎలక్షన్ కమిషన్తో కూడా ఆటలు ఇక్కడ. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ షూస్లోకి వీళ్ళు స్టెప్ అయ్యి అసలు ఎంత అంటే అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్స్ కానీ ఎలక్షన్ రూల్స్ ప్రకారం కానీ అసలు అందులో చాలా క్లియర్గా ఫామ్ ఏ ఫామ్ బి ఉంటుంది. దానిలో చాలా క్లియర్గా ఈ పర్సన్ సో అండ్ సో పర్సన్ మా పార్టీకి సంబంధించిన మెంబర్ అని రాస్తారు. ఆ మెంబర్కి మాత్రమే ఇస్తారు. అదర్ దెన్ ఈ పార్టీ కాకుండా నేను ఏ పార్టీలో మెంబర్ని కాను అనే డిక్లరేషన్ కూడా ఉంటుంది దాంట్లో. ఆ డిక్లరేషన్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అలాంగ్ విత్ ద ఫామ్ 26 ఏదైతే ఉందో దాంతో కలిపి సబ్మిట్ చేస్తారు. అయితే దానం గారు ఇక్కడ ఈ సందర్భంలో ఒక మాట అంటున్నారు ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది కాదు, వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యే వేసిన పిటిషన్ కాబట్టి వ్యక్తిగతంగా కాబట్టి నా పైన బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పిటిషన్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నన్ను కూడా ఎక్కడ సస్పెండ్ చేయలేదు పార్టీ నుండి. ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో ఒక ఎమ్మెల్యే వేసింది కాబట్టి వ్యక్తిగతంగా సంబంధించిన ఈ కేసుని ఇలా తీర్పిచ్చారు, హర్షిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు? అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ది లా అండ్ అంటే ఈ చట్టాలని యాక్ట్లని అంతా దే జస్ట్ మేకింగ్ ఫన్ అంతే. అంటే ఏ విధంగా ఇన్సల్ట్ చేస్తున్నారు, ఏ విధంగా హ్యూమిలియేషన్ అనాలి, ఖచ్చితంగా చట్టాన్ని వీళ్ళు హ్యూమిలియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు మనం యాక్చువల్లీ ఓపెన్గా చెప్పాలంటే. అసలు ఒక అగ్రీవ్డ్ పర్సన్ ఎనీ పర్సన్ ఒకవేళ ఇట్లాంటి అరే ఈవెన్ ఒక ఏమంటారు ఓటు వేసే వ్యక్తి కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకైనా నిలబడితేనే నేను ఆయనని అనుకొని నేను ఓటేసిన, కానీ ఇప్పుడు నేను ఓటేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయిండు అనే అగ్రీవ్డ్ పర్సన్ అతనై కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో సింప్లీ బీఆర్ఎస్ పార్టీనే ఛాలెంజ్ చేయాలని కాదు, అక్కడ ఎనీ అగ్రీవ్డ్ పర్సన్ కెన్ బి ఛాలెంజ్ చేయొచ్చు. సో వాళ్ళు చేయాల్సింది ఇది ఎంత అపహాస్యం, ఏ విధంగా మాట్లాడుతున్నారు, బయటికి రాగానే ఏ విధంగా వాళ్ళు విజయోత్సాహం తెలుపుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది కంప్లీట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అది అసలు కానే కాదు. అంటే స్పీకర్ సరైన సమాధానం లేవని చెప్తా ఉన్నారు, బలమైన ఆధారాలు చూపించలేకపోయారు పిటిషన్దారులు అన్నట్టు చెప్తా ఉన్నారు. నిజమేనా? ఏం
సాక్ష్యాధారాలు మీరేం సమర్పించలేకపోయారా? అసలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందు ఎప్పుడైతే తను ఎంపీ కోసం ఫామ్ సబ్మిట్ చేశారో ఫామ్ 26 అఫిడవిట్ అది ఆయన సెల్ఫ్ స్వాన్ అఫిడవిట్ హీ ఫైల్డ్ ఇన్ విచ్ హీ హ్యాస్ ఎన్క్లోజ్డ్ బీ ఫార్మ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ దట్ ఆల్సో ఫస్ట్ పేజ్లో కానీ అడిషనల్ ఇదిలో కూడా ఈ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని రాసి ఉంటది అతని ఓన్ అఫిడవిట్లో. ఆ అఫిడవిట్ కంటే ఇంకేం పెద్దగా ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ముందు ఇచ్చిన అఫిడవిట్ కంటే ఇంకా పెద్ద ప్రూఫ్ ఏముంటది? అఫిడవిట్ లో సంతకం పెట్టింది ఎవరు? నాగేందర్ గారే కదా. అంతకంటే ఏం పెద్ద ప్రూఫ్ కావాలి? ఓన్లీ బేసింగ్ ఆన్ దట్ సింగిల్ డాక్యుమెంట్ ఈ డిఫెక్షన్ ని మంచి తీర్పు ఇవ్వాల్సింది. మొత్తం చరిత్రలో గడ్డం ప్రసాద్ గారి పేరు నిలిచిపోతుండే. ఎస్, స్పీకర్ అంటే ఇట్లుండాలి, ఇట్లాంటి ఆర్డర్స్ పాస్ చేయాలి, బయాస్డ్ ఉండొద్దని చెప్పి అందరికీ ఒక కనువిప్పు కలుగుతుండే, ఒక మార్గదర్శకం అవుతుండే ఆయన. అట్లాంటిది సింప్లీ ఎంతసేపు ఆ ఒత్తిడులకు లొంగి అంటే మాకు తెలిసి నిజంగా ఆయన ఫుల్ హార్టెడ్లీ ఇచ్చిండా? బికాజ్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, తెలుసు చాలా మంచిగా తనది వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ ఇది కూడా చాలా బాగుంటది. చాలా డిసిప్లిన్డ్ గా కనిపిస్తారు, విలువలకి కట్టుబడి ఉన్నట్టుగా కనిపిస్తారు. సో వీ ఎక్స్పెక్టెడ్ దట్ ఓన్లీ. ఓకే, అదర్ 8 members ది ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరిది ఒక ఎత్తు అయితే నాగేందర్ గారు అయితే ఇట్స్ అ క్లియర్ కేసు. ఎలక్షన్ కమిషన్ ముందు ఇచ్చిన అఫిడవిట్, స్వాన్ అఫిడవిట్, ఒకవేళ అది ఫాల్స్ అని చెల్లితే అసలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా సూమోటోగా కాగ్నిజెన్స్ తీసుకొని అతని మీద క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు. బికాస్ పర్జరీ, హీ హాస్ కమిటెడ్ పర్జరీ. ఫాల్స్ అఫిడవిట్ ఇస్తే క్రిమినల్ లయబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా కాగ్నిజెన్స్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇవన్నీ చూడరా? వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళకి వెళ్ళి మొత్తం ఎలక్షన్ రూల్స్ ని, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉన్న దాన్ని కూడా మొత్తం పటాపంచలు చేసేసి ఆ రూల్స్ ని ఫాలో కాకుండా చేసిరు. ఎంత బాధ అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. అట్లాంటి ఆర్డర్స్ పాస్ చేసేది. ఇక కడియం కూడా ఈ అంశం మీద మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే, ఇక మీ అధినేత ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళకి ఈ రిజల్ట్ తర్వాత కడియంను ఒక విలేకరు అడిగిండు, ఏంటి మీ అధినేత ఎవరు అని అంటే, ఇక కేసీఆర్ అర్థం చేసుకోవాలి, గడ్డం ప్రసాద్ గారి తీర్పును బట్టి మా అధినేత ఎవరు అనేది కేసీఆర్ ఆయనకి ఒకసారి మేము మమ్మల్ని గుర్తు చేసుకోవాలి అనే విధంగా వ్యాఖ్యలు చేసింది కదా. వీటిని ఎలా వస్తూ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఆయన వ్యాఖ్యలేందో మరి. ఆయన అంత పెద్ద రాజకీయ నాయకుడు, ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. ప్రతి ఒక్క యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం లీడర్స్ ని, పాత రాజకీయ నాయకులను చూస్తే మనం చాలా మోటివేట్ అవుతాము. సరే మనకు కూడా ఒక ఆపర్చునిటీ వస్తే మనం కూడా చేయాలి, మంచిగా ఈ విధంగా ఒక విలువలకి కట్టుబడి ఉండాలని ఒక మార్గదర్శకంగా నిలబడాలి. కానీ ఇదేంది, ఈయన ఇంత పెద్ద రాజకీయ నాయకుడు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న తర్వాత కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? అంటే ఆయన మాటలకి భావాలేందో మరి ఆయనే చెప్పాలి. మరి అంటే ఒక సింపుల్ క్వశ్చన్ కి ఒకవేళ ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ కేసీఆర్ గారికే తెలుసు అంటే అక్కడ తెలిసిపోతుంది కదా వాళ్ళ సంగతి ఏందనేసి. అంటే ఈ అంశం పైన మళ్ళీ ఏమన్నా హైకోర్టుకి వెళ్ళడం కానీ, లేకుంటే న్యాయపరమైన పోరాటం చేయడం కానీ మనం చేస్తారా? లేకుంటే ఇంతటితోనే స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం కదా, ఎందుకంటే ఆయన్నే అసెంబ్లీకి మొత్తం బాస్ కదా, ఆ బాస్ ఇచ్చిన తీర్పునే మనకి అంతవరకు సరిపెట్టుకుందామనే ఆలోచనలో ఉందా, లేకుంటే మన ఫైట్ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న మన గడ్డం ప్రసాద్ గారి ఆర్డర్ అది అక్కడితో ఆగిపోదు. అదేం ఫైనల్ కాదు. అప్పెలెంట్ అథారిటీ ఉంది, హానరబుల్ కోర్ట్ ఉంది, అండ్ మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ కమిట్ చేసిందో గవర్నమెంట్ ప్రతిదీ మేము ఛాలెంజ్ చేసినాం. ప్రతి దాంట్లో మాకు రెమెడీ దొరికింది. ఎందుకంటే న్యాయం మా వైపు ఉంది. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని. ఎందుకు కొట్లాడడం? ఖచ్చితంగా కొట్లాడతాం. ఇక్కడ కొట్లాడతాము. ఇంకా ముందుకెళ్ళి మళ్ళీ ఒకవేళ వాళ్ళు అంటే కోర్టులో ఎట్లాగా ఓడిపోతారు, హైకోర్టులో ఓడిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు అప్పీల్ వెళ్తే మేము అక్కడ కూడా రెడీ ఉన్నాము. లేకపోతే వాళ్ళు ఇంకేం చేయాలన్నా వీఆర్ రెడీ. మేము లీగల్ ఫైట్ ఆపడం అనేది అయితే లేదు. బికాజ్ ఎందుకంటే మేము చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్. వీ హ్యావ్ ఆల్ గుడ్ గ్రౌండ్స్, వీ హ్యావ్ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్. దాన్ని ఏదైతే గ్రౌండ్స్ ఇచ్చినామో, ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చినామో దాన్ని ప్రాపర్గా అప్రిషియేట్ చేయడానికి రాలేదు, డిస్క్రైబ్ చేయడానికి రాలేదు, అలాంటి ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద ఒక ప్రాపర్ ఆర్డర్ రాయడానికి రాలేదు. సో ఖచ్చితంగా మేము ఛాలెంజ్ చేస్తాం. ఆర్డర్ కాపీస్ మీకు 2-3 వీక్స్లలో ఇచ్చేస్తామని చెప్పారు కదా, అంటే ఎట్లా ఉండబోతుంది? దాని మీద ఏమన్నా మళ్ళీ మీరు రీసెర్చ్ చేసే అవకాశం?
2-3 వీక్స్ కాదు 48 అవర్స్ లోపల ఇవ్వాలని చెప్పి 2 days బ్యాకే ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళింది. ఓకే. మరి నిన్న నైట్కో ఈరోజు నైట్కో అది 48 అవర్స్ ఎండ్ అవుతుంది. సో ఈ సపోజ్ టు గివ్ అస్. సో అంత 2-3 వీక్స్ కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఓకే. ఎంత చక్కగా ఆర్డర్స్ మా 10 జడ్జిమెంట్లు ఏ విధంగా వచ్చినాయని ఈవెన్ వీ వాంట్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ రిఫరెన్సెస్ కానీ ఏ విధంగా జస్టిఫై చేసిరు, మరి ఏ విధంగా మేము ఇచ్చిన ప్రూఫ్లను అన్ని తను పక్కన పడేసిరు. తను వచ్చి చెప్పిండు అంటే నాగేందర్ గారి దాంట్లో ఇంకొక విషయం కూడా నిన్న ఏంటంటే తను చెప్పిండు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా సరిపోయింది. ఇప్పుడు నిన్న మేము ప్రెస్ మీట్లో కూడా లీగల్ సెల్ ప్రెస్ మీట్ అయింది. వినోద్ అన్న చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు కళ్ళ ముందు మర్డర్ చేసేసి నేను మర్డర్ చేయలేదు, కోర్టులోనే కళ్ళ ముందు మర్డర్ చేసేసి ట్రిబ్యునల్ ముందు ఎస్ నేను చేయలేదంటే సరిపోతుంది అంతే అన్నట్టుగా ఉంది. కళ్ళ ముందు కనిపిస్తుంది ఏం జరిగిందని కనిపిస్తున్నా కూడా నేను చేయలేదని ఆయన చెప్పిండు. అట్లా చీఫ్ అఫిడవిట్ వేసిండు. సో దానివల్ల నమ్మేసిన అంతవరకే అవుతుంది. మీకు నేను చెప్తున్నా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ ఎంపీ ఎలక్షన్లో తను సబ్మిట్ చేసిండో అలాంగ్ విత్ A and B ఫార్మ్స్తో సబ్మిట్ చేసిండో దట్ ఈజ్ అదొక్క ప్రూఫ్ చాలు ఈ కేసు ఏదైతే ఉందో ఆయన ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావడానికి. అంటే ఈ 10 మందికి 10 మంది గండం ఉందంటారా, లేకుంటే కొంతమందికి చాలా ప్రమాదం ఉందంటారా, ఓన్లీ దానంకే ప్రమాదం ఉందంటారా? 10 మందికి కూడా గండం ఉంది. 10 మంది కూడా ఎప్పటి నుంచి అయితే వాళ్ళు పార్టీ మారారో వాళ్ళు ఏ విధంగా నెగిటివ్గా అగెయిన్స్ట్ పార్టీ వెళ్ళి ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో ఉంటూ అగెయిన్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చేస్తున్నారు యాక్ట్స్ అని. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా 10 మందికి 10 కేసులు, 10 మంది డిస్క్వాలిఫై కావాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.